అనుకున్నది చేయలేకపోవడం. అలాగే ఏ పనైనా పెట్టుకుంటే ఆ పని చేయలేకపోవటం. అంటే మనం అనుకున్నదేది కూడా అమలు కాకపోవటం. చాలామంది విషయాల్లో మనం గమనించొచ్చు. ఎందుకిలా జరుగుతుంది? ఉదాహరణకి ఒక విద్యార్థి తెల్లవారుజామున లేచి చదువుదాం అనుకోవచ్చు. అది జరగదు. రాత్రి 11 గంటల వరకు చదువుదాం అనుకుంటాడు. అది జరగదు. ప్రతిరోజు కాలేజీ నుంచి రాగానే నోట్స్‌లన్నీ ఓసారి తిరగేద్దాం అనుకుంటాడు. అది జరగదు. అలాగే ఒక ఉద్యోగి, అలాగే ఒక ఇల్లాలు, అలాగే ఎవరైనా సరే అనుకుంటారు కానీ అవి జరగవు. అది తెలుస్తూ ఉంటుంది. అనుకుంటున్నాను అవ్వట్లేదు, చేయలేకపోతున్నాను. మనసు సహకరించట్లేదు, శరీరం సహకరించట్లేదు. ఇలాగా వీటి మీదో నెపం పెడుతూ ఉంటారు. అంటే ఏదైతే ఒక వ్యక్తి ఒక మాట అనుకుంటాడో, ఆ మాటని అమలు చేసే పరిస్థితి ఉండటం లేదు. దానికి బాధ. అనుకుంటున్నాను గానీ చేయలేకపోతున్నాను. రాత్రి చదవాలనుకుంటాను, చదవలేకపోతున్నాను. ఏదైనా ఫలానా పని చేద్దాం అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. ఇవాళ తొందరగా లేద్దాం అనుకుంటున్నాను, లేవలేకపోతున్నాను. ఈ రకంగా ఒక వ్యక్తి అనుకున్న పని తను చేయలేకపోవడానికి మూల కారణం ఏమిటి అంటే, అది ఆత్మ గౌరవం లేకపోవడంగా మనం చెప్పుకోవాలి. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరికైతే తక్కువ స్థాయిలో ఉంటుందో, వాళ్ళు తాము అనుకున్న పని చెయ్యలేరు. చాలా అనుకుంటారు. ఏదీ చేయలేని పరిస్థితి ఉంటుంది. మూల కారణంగా మనం అన్వేషించినట్లయితే, వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. అంటే తమ పట్ల తమకి ఇష్టం తక్కువగా ఉంటుంది. అభిమానం తక్కువగా ఉంటుంది. ప్రేమ తక్కువగా ఉంటుంది. తమకి ఒనగూడే ప్రయోజనం పట్ల కూడా ఎక్కువ ఆసక్తి ఉండదు. ఈ రకమైన నిరాసక్తత కూడా ఆ వ్యక్తుల్లో మనం గమనించొచ్చు. తద్వారా ఆత్మగౌరవం దెబ్బతిని అనుకుంటారు గానీ ఏ పని చేయలేని పరిస్థితి వస్తుంది. వాళ్ళేదైనా పాఠశాలలో ఉంటే ఒక ఉపాధ్యాయుడు ఫలానా నోట్స్ రాసుకురమ్మంటే, ఆ ఉపాధ్యాయుడి యొక్క స్థితిని, స్థాయిని బట్టి రాసే పరిస్థితి ఉంటుంది. ఆయన స్ట్రిక్ట్‌గా ఉంటాడు. తెల్లారి దెబ్బలు పడాలి. ఏదో తిట్లు తిడతారు. అనే ఒక కండిషన్ ఉంటే తప్ప ఆ పని చేయలేరు. అదే ఒక సాఫ్ట్‌గా ఉన్న టీచర్ చెప్పినట్లయితే చేయరు. పర్వాలేదు ఏమనరు. లేదంటే పెద్ద ఇబ్బంది లేదు. ఇలాంటి మనసులోనే ఊహించుకొని ఆ పని జరగకుండా పరిస్థితులు ఏర్పడతాయి. బయట పరిస్థితి ఎలా ఉంటే వ్యక్తిగత విషయాల్లో కూడా సొంత పనులు కూడా అలాగే ఉంటాయి. ఏ పని చేయలేని పరిస్థితి. చాలా అనుకుంటారు ఏ పని చేయరు. అంటే బయట వ్యక్తులకి భయపడి లేదా గౌరవం ఉండొచ్చు. ఒక వ్యక్తి మీద చాలా గౌరవం ఉంటే, ఆ గౌరవం తాలూకు కొంత ఆ పనిని చేయడానికి కారణం అవ్వచ్చు. బాగా గౌరవం ఉన్న వ్యక్తి ఏదైనా పని చెప్తే, ఆ పనిని చెయ్యొచ్చు. అంటే కండిషన్ అంటూ ఇక్కడ ఉంటే తప్ప పని జరగని పరిస్థితి. అంటే బయట వ్యక్తి పట్ల గౌరవం ఉన్న వ్యక్తిని పని చేస్తున్నావు. అలాగే బయట వ్యక్తి అంటే భయం ఉన్న పరిస్థితుల్లో పని జరుగుతూ ఉంది. అలాగే బయట పరిస్థితుల ద్వారా ఏదన్నా ప్రయోజనం జరుగుతుంది అంటే నీకు ప్రయోజనం జరుగుతుందంటే అది జరగట్ల. ఆ ప్రయోజనం కూడా పెద్ద ఆకర్షించట్ల. వ్యక్తిగత ఆసక్తి లేదు. వ్యక్తిగత గౌరవం లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. కాబట్టి ఆ వచ్చే దాని మీద ఆ సంతోషం కూడా ఉండే అవకాశం లేదు. అంచేత బయట గౌరవంతోటో, భయంతోటో చేసే పనేదైతే ఉందో, తమ పట్ల ఆ భయం గాని, ఆ గౌరవం గాని లేకపోవడమే ఆత్మగౌరవం లేకపోవడం. సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోవడం. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోవడం వల్ల ఏ పని చెయ్యని పరిస్థితి. తమ మాట తామే వినని పరిస్థితి. తము చెప్పుకుంటారు. కానీ ఆ చెప్పుకున్న మాటకి తమే విలువివ్వరు. తమే గౌరవం ఇవ్వరు. అస్సలు గౌరవం ఇవ్వరు. ఇంక బయటైనా కొద్దిగా భయపడో, గౌరవం మరో కండిషనో పని చేసి బలవంతంగా చేస్తారు గానీ, సొంత విషయమైతే అది ఉండదు.
ఏ పని చేయని పరిస్థితి. చాలా అనుకుంటారు గానీ, ఏ పని జరగని పరిస్థితి. ఏ విషయమైనా సరే. అది ఆరోగ్యం గావచ్చు, లేదంటే ఆస్తికి సంబంధించింది గావచ్చు. ఏ ఆసక్తి కూడా కావలసిన స్థాయిలో ఉండక, ఏది గూడా చేయాలని అనిపించకపోవడం. దీనికి కారణం చెప్పుకున్నాం. ఆత్మగౌరవం లేకపోవడం, సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా తక్కువ స్థాయిలో ఉండడం. ఇది తక్కువ ఉండడం ద్వారా ఇలాంటి అనాసక్తికరమైన జీవితాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి. ఏదో బతుకుతున్నామనో, ఏదో తింటున్నామనో, ఏదో ఆ తినేది గూడా ఏదో బతకాలి కాబట్టి తినడం. ఓ సంతోషానికో, ఆరోగ్యానికో, ఒక ఆనందకర జీవితానికో కాకుండా ఏదో ఒక కథని నడపడం అన్న టైపులో ఇలా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఆత్మగౌరవం లేని వ్యక్తుల్లో మనది స్పష్టంగా గమనించొచ్చు. దీనికి వ్యతిరేకంగా ఆత్మగౌరవం ఉన్న వ్యక్తుల్లో దీనికి భిన్నంగా జరగడం కూడా మనం గమనించొచ్చు బయట. ఒక తరగతిలో గమనించొచ్చు, ఒక ఉద్యోగ ప్రదేశంలో గమనించొచ్చు, కుటుంబంలో గమనించొచ్చు. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులు దీనికి భిన్నంగా ఉంటారు. వాళ్ళు అనుకున్న పని చేస్తారు. వాళ్ళ మాటని వాళ్ళు వింటారు. వాళ్ళు ఏమనుకుంటే అది అమలు చేస్తారు. వాళ్ళు నిత్యం చైతన్యవంతంగా ఉంటారు. అనుకున్న పని చేయటం ద్వారా, దానిలో విజయం సాధించడం ద్వారా మరింత ఆత్మగౌరవాన్ని, మరింత ఆత్మవిశ్వాసాన్ని పొందుతూ ఉంటారు. కానీ మనం చెప్పుకున్నటువంటి ఈ వ్యక్తుల్లో ఆత్మగౌరవం తక్కువ స్థాయిలో ఉంటుంది. దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించరు. దానితో సర్దుబాటు చేసుకుని బతకడానికి ప్రయత్నం చేస్తారు. తద్వారా జీవితం చాలా నిరాసక్తంగా, చాలా అనాసక్తికరంగా, చాలా ఉదాసీనంగా నడవటం అనేది కొంతమంది వ్యక్తుల్లో మనం గమనించవచ్చు. ఎందుకు ఈ ఆత్మగౌరవం కొంతమంది వ్యక్తుల్లో చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది? ఎందుకు కొంతమందిలో ఎక్కువ ఉంటుంది? ఇది ఏ వయసులో నేర్చుకుంటారు అనే ప్రశ్న మనం ఆలోచిస్తే, ఇది బాల్యంలోనే మనకి జరిగేటువంటి ఒక అపకారంగా మనం చెప్పచ్చు, లేదా ఉపకారంగా కూడా చెప్పచ్చు. ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో ఉన్నట్లయితే అది కుటుంబం నుంచి వచ్చిన ఉపకారంగా మనం భావించవచ్చు. అదే ఆత్మగౌరవ స్థాయి తక్కువ స్థాయిలో ఉన్నట్లయితే అది కుటుంబం చేసే అపకారంగా మనం చెప్పుకోవాలి. కుటుంబంలో వ్యక్తుల పట్ల వివక్షత కొనసాగిన, ఎక్కువ తక్కువలు చేసిన, కుటుంబంలో వాళ్ళ ప్రవర్తనని బట్టి గౌరవం ఇచ్చే ప్రాతిపదిక ఉన్నా, అంటే తెలివిగలవాడికి ఒక గౌరవం, చురుగ్గా ఉండేవాడికి ఒక గౌరవం, కొద్దిగా నెమ్మదిగా ఉండేవాళ్ళకి కొద్దిగా తక్కువ గౌరవం, తక్కువ ప్రాముఖ్యత, ఇలాంటి వివక్షత, పక్షపాతం కొనసాగినట్లయితే తప్పనిసరిగా ఆ బాల్యంలోనే ఈ ఆత్మగౌరవం అనేది కోల్పోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరు ఇష్టపడరు, ఎవరు గౌరవించరు, ఎవరు ఆసక్తి చూపించరు. ఈ బయట నుంచి వచ్చేటువంటి ఇవన్నీ కూడా మనసులో ఇంజెక్ట్ అయిపోయి, మనసులో కూరుకుపోయి, ఆ వ్యక్తి పట్ల తనకి తనే ఆసక్తి లేని పరిస్థితి వస్తుంది. అంటే ముందు కుటుంబం బయట నుంచి వస్తుంది. కుటుంబంలో ఉన్న వ్యక్తికి తల్లిదండ్రుల ఆసక్తి తక్కువగా ఉండడం, తల్లిదండ్రుల ప్రాముఖ్యత తక్కువ ఇవ్వడం, తల్లిదండ్రుల సంతోషంలో పాలు పంచుకోలేకపోవడం, వారి దగ్గరతనాన్ని వాళ్ళు ఇవ్వకపోవడం, ఈ రకమైన పరిస్థితుల్లో ఒక రకమైన న్యూనతాభావానికి లోనై తద్వారా ఆత్మ గౌరవ స్థాయి తగ్గిపోవడం జరుగుతుంది. అక్కడి నుంచి అదే పెరిగే పరిస్థితి, అలాగే రోజులు నడుస్తూ ఉంటాయి. ఆత్మగౌరవ స్థాయి రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది, శూన్యమైపోతుంది. బయట నుంచి ఏవైతే ఇంజెక్ట్ చేయబడ్డాయో, వ్యక్తిలో కూరబడ్డాయో, నేర్పబడ్డాయో, ఆ వ్యక్తి దానికి అనుగుణంగానే ప్రవర్తించడం మొదలుపెట్టి ఆ విధంగానే జీవితాన్ని కొనసాగించే పరిస్థితిలో ఆ వ్యక్తి ఉంటాడు. కాబట్టి ఆత్మగౌరవ స్థాయి తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తి అది పొందడానికి ఎప్పటికీ ప్రయత్నం చేయలేని పరిస్థితి. ఏదైనా చేయాలన్నా కూడా ఆత్మవిశ్వాసం కావాలి, ఆత్మగౌరవం కావాలి. ఆ రెండు బాల్యంలోనే లేనప్పుడు, కోల్పోయినప్పుడు, ఇవ్వనప్పుడు ఆ వ్యక్తి తర్వాత జీవితంలో కూడా సంపాదించుకోవడం చాలా కష్టం అవుతుంది. అంటే ముందుగా వ్యక్తి తనలో ఉన్న ఈ ఆత్మగౌరవ స్థాయి తక్కువ స్థితిని గుర్తించగలగాలి. మొదట సమస్యను గుర్తించగలిగితే 50% పని జరిగినట్టుగా మనం భావించాలి. అంటే 50% మనం విజయం సాధించినట్టే, మనలో ఉన్న సమస్యను మనం గుర్తించగలిగితే. ఎందుకంటే గుర్తించిన దగ్గర నుంచే మనసు దాన్ని ఎలా పోగొట్టుకోవాలన్న ఆలోచన మొదలవుతుంది కూడా. అప్పుడు ఎలా దీన్ని పోగొట్టుకోవాలి, ఎలా వదులుచుకోవాలి, ఎందుకు ఎలా ఉన్నాను, ఇటువంటి ప్రశ్నలు ఎప్పుడైతే వచ్చాయో ఆ దిశగా ముందుకెళ్ళడం జరుగుతుంది.
ఆ విసుగా చుట్టుపక్కల వ్యక్తుల్ని గమనించడం జరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో, ఆత్మ గౌరవంతో ఉన్న వ్యక్తుల్ని గమనించడం జరుగుతుంది. అదే విశ్వాసం తమలో కూడా ఉండాలనే పట్టుదల పెరుగుతుంది. దానికి సంబంధించి ఏం చేయాలనే ప్రశ్నలు ఉదయిస్తాయి. జీవితంలో వచ్చే ప్రతి సమస్యకి కూడా సాహిత్యం జవాబు చెబుతుంది. మీరు ప్రపంచ చరిత్ర ఏది గమనించినా కూడా ప్రతి మార్పు వెనక, ప్రతి విజయం వెనక, ప్రతి మలుపు వెనక సాహిత్యం ఉంటుంది. అది కథ కావచ్చు, కవిత కావచ్చు, ఏదైనా సాహిత్య ప్రక్రియలో మన సమాజంలో జరుగుతున్న అనేక వ్యక్తిగత విషయాల్లో జరుగుతున్న అనేక విషయాలకు సమాధానం దొరుకుతుంది. కాబట్టి పుస్తకం మన నేస్తం. వెంటనే పుస్తకం వైపుగా వెళ్ళాలి. కథలు చదవాలి, కవితలు చదవాలి, వ్యక్తిత్వ వికాస సాహిత్యం దొరుకుతుంది, అది చదవాలి. మన సమస్య అందులో చర్చించబడుతుంది, సమాధానం ఇవ్వబడుతుంది, పరిష్కార మార్గాలు సూచించబడతాయి. వాటిల్లో ఉన్న పరిష్కారాలను మనం గమనించాలి. అందులో సూచించిన విషయాలు మనం నేర్చుకోవాలి. దాన్ని మనసా వాచా కర్మణ అనుసరించాలి. అనుసరిస్తే ఆత్మగౌరవ స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది. తమని ఇష్టపడాలి, తమ పట్ల తన ఆసక్తి పెంచుకోవాలి, తమ మాట తము వినాలి. ఒకే ఒక మాట మంత్రం ఏమిటంటే తమ మాట తము వినాలి, తాము అనుకున్న పని చెయ్యాలి. తాము ఏదైనా తెల్లారుజామున లేవాలనుకుంటే లేచి తీరాలంతే, అదే ఆత్మగౌరవం. ఫలానా పని చేయాలనుకుంటే చేసి తీరాలి, అదే ఆత్మగౌరవం. ఈ ఒక్క పనిని నెరవేర్చగలిగితే, అనుకున్న పనిని తమ మాట తాము వినగలిగితే, తాము అనుకున్నది తాము చేయగలిగితే ఆత్మగౌరవం వృద్ధి పొందుతుంది, జీవిత ఆనందం వృద్ధి పొందుతుంది, సంతోషమైన జీవితం, ఉత్సాహకరమైన జీవితం పొందే అవకాశం తప్పనిసరిగా ఉంది.